10వ అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ సౌత్ కొరియాలోని బూసాన్లో జరుగుతుంది. ఏప్రిల్ 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అవర్ ఓషన్ అవర్ యాక్షన్ అనే థీమ్ మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. ప్రత్యేకంగా ఈసారి స్పెషల్ ఫోకస్ డిజిటల్ ఓషన్స్ మీద పెట్టారనమాట. అంటే టెక్నాలజీ ద్వారా సస్టైనబుల్ ఓషన్ సొల్యూషన్స్ తీసుకురావడానికి, టెక్నాలజీ వాడి ఓషన్స్ని కాపాడటానికి డిజిటల్ ఓషన్స్ అనే కాన్సెప్ట్తో ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారనమాట. ఓవరాల్గా థీమ్ అవర్ ఓషన్ అవర్ యాక్షన్ అనమాట. మొట్టమొదటి అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది 2014లో అమెరికాలో స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. చిలీలో, యూరోపియన్ యూనియన్లో, ఇండోనేషియా, నార్వే, పలావ్, గ్రీస్ ఇలా చాలా దేశాల్లో జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 2600 వాలంటరీ కమిట్మెంట్స్ చేసుకున్నారనమాట. ఓషన్ సంబంధించి రకరకాల పాలసీ మేకర్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, అందరూ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. ఈ అవర్ ఓషన్ కాన్ఫరెన్స్లో ఆబ్జెక్టివ్స్ ఏంటి, బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనమాట. మనందరూ తెలుసు 2 సంవత్సరాల క్రితం హైసీస్ ట్రీటీ లేదా బీబీఎన్జే ట్రీటీ అని ఒక ట్రీటీ వచ్చింది. అదే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అనమాట. ఈ ట్రీటీ ఇంకా ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదు. 60 దేశాలు సంతకం పెడితే కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి రాదనమాట. యాక్చువల్లీ మొత్తం 2/3 ఆఫ్ ద వరల్డ్, మన మొత్తం యూనివర్స్లో 2/3 వంతు అనేది ఓషన్సే ఉన్నాయి. కానీ దీనిలో ప్రొటెక్టెడ్ ఏరియా, ఓషన్స్లో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా కేవలం 1.44% ఉంది. అయితే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ లేదా హైసీస్ ట్రీటీ ప్రకారం ఏదైతే హైసీస్ ఉన్నాయో, మహాసముద్రాలు ఉన్నాయో, జనరల్గా ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటే 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత మిగతాదంతా కూడా హైసీస్ కిందకు వస్తుంది అనమాట. ఒక దేశం సరిహద్దు నుంచి, ఒక దేశం భూభాగం నుంచి 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత, అది ఈజెడ్ దాటిన తర్వాత మొత్తం కూడా హైసీస్ అంట, మహాసముద్రాలు అంట అనమాట. ఈ మహాసముద్రాలకు సంబంధించి 2030 కల్లా కనీసం 30% మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రొటెక్ట్ చేయటం అనమాట. దీనివల్ల ఓషన్ ఎన్విరాన్మెంట్ కానీ, అదేవిధంగా ఇల్లీగల్గా డీప్ సీ మైనింగ్ కానీ ఇలాంటి జరగకుండా చూడటం, ఇవన్నీ కూడా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే మెరైన్ బయోడైవర్సిటీ ప్రత్యేకంగా కాపాడాలి, అంటే మెరైన్ ఫ్లోరా, ఫానా ఇదంతా కూడా. అదేవిధంగా సస్టైనబుల్ ఫిషరీస్, ఓషన్ హైసీస్ ఫిషరీస్ కూడా సస్టైనబుల్గా ఉండేటట్లు ఇల్లీగల్ ఫిషింగ్ కానీ, అన్రిపోర్టెడ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ కానీ ఇవన్నీ బ్యాన్ చేస్తూ రెస్పాన్సిబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని, రెగ్యులేషన్స్ని, ఇంప్రూవ్డ్ రెగ్యులేషన్స్ని ప్రమోట్ చేయటం అనమాట. దాంతోపాటు ఓషన్ పొల్యూషన్ అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. మెరైన్ పొల్యూషన్, ముఖ్యంగా మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఈ ఓషన్ కాన్ఫరెన్స్లో ప్రయారిటీ. మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడం, దానిలో గవర్నమెంట్స్ కానీ, కంపెనీస్ కానీ, సివిల్ సొసైటీ కానీ వీళ్ళందరూ కూడా ఈ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ద్వారా, రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ద్వారా ఈ మెరైన్ పొల్యూషన్, ముఖ్యంగా మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడం అనమాట. దాంతోపాటు ఓషన్ బేస్డ్ కార్బన్ రిడక్షన్, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ సంబంధించి, వాతావరణ మార్పుకు సంబంధించి ఓషన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. డీకార్బనైజింగ్ షిప్పింగ్ కానీ, ముఖ్యంగా షిప్పింగ్ వల్ల, షిప్పింగ్ ఫ్యూయల్స్ వల్ల, షిప్పింగ్ ఎమిషన్స్ వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి డీకార్బనైజింగ్ షిప్పింగ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బ్లూ ఎకానమీ అంటే మహాసముద్రాల ద్వారా, సముద్రాల ద్వారా ఆర్థిక వ్యవస్థను ఎలా పరిపుష్టం చేసుకోవడం, ఎక్కువ ఓషన్ రిసోర్సెస్ని వాడి మన ఎకానమీస్ని ఎలా డెవలప్ చేసుకోవడం, దీన్నే బ్లూ ఎకానమీ అంటారనమాట. ప్రత్యేకంగా బ్లూ ఎకానమీ కూడా ఫోకస్ పెడుతున్నారు. తర్వాత మ్యారిటైమ్ సెక్యూరిటీ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం, సీ రూట్స్లో సెక్యూరిటీ ప్రమోట్ చేయడం, పైరసీకి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ అనమాట. ముఖ్యంగా అతి ముఖ్యంగా దీనిలో స్పెషల్ ఫోకస్ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్లో ప్రత్యేకమైన ఫోకస్ ఏంటంటే డిజిటల్ ఓషన్స్ అనమాట. అంటే ప్రత్యేకంగా ఓషన్ ప్రొటెక్షన్లో, ఓషన్ మానిటరింగ్లో, ఆక్వాకల్చర్లో, ఓషన్ షిప్పింగ్లో డిజిటల్ టెక్నాలజీ వాడటం అనమాట. దీనే డిజిటల్ ఓషన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఈ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తున్నారు. ఈ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ తర్వాత జూన్ నెలలో మొత్తం ఈ బీబీఎన్జే ట్రీటీ, హైసీస్ ట్రీటీ, మహాసముద్రాల ఒడంబడిక అమల్లోకి రావాలంటే కనీసం 60 దేశాలు రాటిఫై చేయాలంట. ఇప్పటికీ 21 దేశాలు రాటిఫై చేశాయి. మొత్తం మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మహాసముద్రాల్లో ఎలా కాలుష్యం జరుగుతుందనే దాని మీద మనకు తెలుసు. మహాసముద్రాల్లో డీప్ సీ మైనింగ్ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, అలా చేయటం వల్ల సముద్రాల్లో వాతావరణం, సముద్రాల్లో ఓషన్ రిసోర్సెస్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దాని మీద, అండ్ ఓషన్స్లో ప్లాంట్స్ కానీ, ఎనిమల్స్ కానీ, మైక్రోబ్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని ఫెయిర్గా, ఈక్విటబుల్గా వాడాలి. ప్రత్యేకంగా పరిస్థితి ఏంటంటే మెడిసిన్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, ఈ ఇండస్ట్రీస్కి ఓషన్ రిసోర్సెస్ బాగా పనికొస్తాయి కాబట్టి ఓషన్స్ని కాపాడుకోవాలి. అందుకనే అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మన సమిష్టి బాధ్యత. ఓషన్స్ అనేవి గ్లోబల్ కామన్స్ కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడం మన సమిష్టి బాధ్యత.